ఈరోజు మరొక మంచి మాట. ఉత్సాహం కన్నా ఏది కూడా బలమైనది కాదు. ఉత్సాహం కంటే బలమైనది వేరొకటి లేదు. ఈ లోకంలో ఉత్సాహం కలవానికి సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఎప్పుడు కూడా చాలా ఉల్లాసంగా ఆనందంగా నవ్వుతూ ఉండేవారికి, మంచి అలవాట్లు నడత ఉండేవారికి ఇక ప్రతిరోజు కూడా ఒక పండగ వాతావరణంలా వారు ఉండడమే కాకుండా వారి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఉంచగలుగుతారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అని చూసుకుంటే, కొంతమందికి బాల్యావస్థ అంటే వచస్యేకం మనస్యేకం కర్మణ్యేకం అంటే వాళ్ళు మనసులో ఏమనుకుంటారో అదే నోట్లోంచి బయటికి మాట్లాడతారు. వాళ్ళు ఏది మాట్లాడతారో అదే కార్యరూపంలో మరి ఆ పనులు చేస్తూ ఉంటారు. దీన్ని ఎవరు చేస్తూ ఉంటారు? చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, వారి మనసులో ఏముందో ఖచ్చితంగా అదే మాట్లాడతారు. వారికి ఏమనిపించిందో, మరి మనసులో ఏమనిపించి వారు ఏం చెప్పారో అదే మరి కార్యరూపము ఆ పనులే చేస్తూ ఉంటారు. అలా చేసిన వారు మనసులో ఏ కల్మషం లేకుండా తెల్ల కాగితంలో ఉండేవారు ఎప్పుడూ కూడా చిరునవ్వుతోటి హాయిగా ప్రశాంతంగా ఉంటారు. అతిగా ఆశపడేవారు కూడా ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు. మరి ఏదో ఒకటి దాంతో సంపాదించిందంతా కొట్టుకుపోవడము, వీటన్నిటికన్నా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడు కూడా దైవానికి దగ్గరగా ఉండాలి, అలాగే ధర్మానికి దగ్గరగా ఉండాలి, అలాగే మానవత్వానికి దగ్గరగా ఉండాలి. కానీ ధనానికి దగ్గరగా ఉండాలని ఎక్కడా చెప్పబడలేదు. ధనము మన అవసరానికే తప్ప మరి బంధాల్ని అనుబంధాల్ని దూరం చేయడానికి ఈ ధనము ఉపయోగపడిందా? ఇక దానంత దురదృష్టమైనటువంటి సంఘటన ఈ లోకంలోనే లేదు. ఎప్పుడు కూడా ఉత్సాహం వల్ల బలం అధికమవుతుంది. కాబట్టి ఉత్సాహం కంటే బలమైనది మరొకటి లేదు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవారు ఏ పనినైనా ఇట్టే సాధించగలుగుతారు, అందరినీ ఆకర్షించగలుగుతారు. పని సాధించడమే కాకుండా అందరికీ చాలా ఇష్టమైన వారు, ప్రియమైన వారుగా మారుతారు. అందుకే ప్రతి క్షణము ప్రతిరోజు ఇక ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఆనందంగా చిరునవ్వుతో ఎదురొచ్చిన వారందరినీ చిరునవ్వుతో పలకరించిపోవడమేనండి చక్కటి జీవన విధానము. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. దుర్జనుల వల్ల అంటే చెడు సాంగత్యం వల్ల దూషితమైనటువంటి మనసు స్వజనులను కూడా నమ్మదు. దుర్జనులు అంటే చెడ్డ వాళ్ళతో కలిసి తిరిగి ఒక్కసారిగా మంచివారితోటి స్నేహం ఏర్పడినా కూడా ఆ మనసు నమ్మదట ఆ మంచి మార్గాన్ని. ఎలాగైతే వేడి పాయసంలో ఆతృతగా మరి తాగుతుంటే మూతి ఏ విధంగా కాలుతుందో పిల్లవాడికి పెరుగును ఊదుకొని తింటాడో అలా అన్నమాట. పెరుగును ఊదుకొని తినాలా? తినక్కర్లేదు కదా. పెరుగు చల్లగా ఉంటుంది. పెరుగు మంచి వాళ్ళతోటి పోల్చవచ్చు. మరి ఈ వేడి పదార్థాలు అలా ఒక మాట కోసము చెడ్డవారితోటి తిరిగి ఇక ఆ వేడితనము దుష్ప్రభావం అంతా పడి పెరుగులాగా చల్లగా ఉండే స్నేహితులు దొరికినా కూడా గుర్తించలేనటువంటి దుర్భరమైన పరిస్థితిలో బ్రతుకుతున్నాం మనమంతా కూడా. ఎంతమంది ఉన్నారండి మన చుట్టూ? వేళ్లలో లెక్క పెట్టొచ్చు. ఎవరిని పరుషంగా మాట్లాడకుండా, ఎవరి స్థితిగతుల గురించి మాట్లాడకుండా, ఎవరి మరి వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా, వారి యొక్క ఆదాయ విషయాలు మాట్లాడకుండా, వారి గురించి విమర్శించకుండా వీరి గురించే మాట్లాడుకునేవారు ఎంతమంది ఉన్నారు? వీరి గురించి తప్ప అందరి గురించి మాట్లాడేవారే ఎక్కువ ఈ లోకంలో. కాబట్టి ఇలాంటి సహవాసము చెయ్యకూడదు. పిచ్చి మొక్కల వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. తులసి మొక్కలు లాంటి చక్కటి స్నేహితులు మనకు ఒక్కరున్నా చాలు. మన భవిష్యత్తుకు, మన జీవితానికి ఒక మార్గదర్శకులుగా మారే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు లేనప్పుడు ఒక్కరే మరి పుస్తక సహాయంతో భగవంతుని సేవలో ఉన్న జన్మ తరిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట.